కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు వెలువడించనుంది. ఈ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు ముగిగా ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో ఏం తీర్పు రాబోతుందోనని అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం అల్లు అర్జున్ తరపు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును ఇవాళకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఆ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ను దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. రిమాండ్ గడువు ముగియడంతో డిసెంబర్ 27న అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో నేటికి వాయిదా పడింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. మరి కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు వెలువడించబోతోంది. ఈ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. ఇవాళ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించబోతోంది. దీంతో ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠగా నెలకొన్న అంశంగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును నాంపల్లి కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. అయితే సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఆ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే వెంటనే అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే రిమాండ్ గడువు ముగియడంతో డిసెంబర్ 27న అల్లు అర్జున్ వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు టైం తీసుకున్నారు. ఆ టైం కూడా ముగిసింది. దీనిపైన విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించబోతోంది. అయితే చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ కేసుకి సంబంధించి. ఇప్పటికే ఇది చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది అయితే చాలా సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తన తీర్పును వెలువరించబోతోంది. ఈ పిటిషన్ పైన ఇప్పటికే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినటం జరిగింది. వాదనలు ముగిసాయి. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు తీర్పుని వెల్లడించబోతోంది. దీంతో ఏం తీర్పు రాబోతుందోనని అందరూ కూడా చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు.